నిన్నటి వీడియో కింద ఒక కామెంట్ జూసాను. సో, అదే వేరే కంట్రీలో ఉన్నటువంటి వర్కర్స్ గురించి అలా. అంటే ఇండియాలో ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కూడా ఇండియన్సే కదా! సో, ఇండియన్స్ చాలా ఒక కైండ్ ఆఫ్ కామెంట్. యాక్చువల్‌గా వాళ్ళు కూడా ఏం ఫౌండర్స్ కాదు గదా! అంటే వాళ్ళు కూడా సీఈఓలు. అంటే కొంచెం వాళ్ళు హై లెవెల్ వర్కర్స్. మనమేమో కొంచెం కింది లెవెల్ వర్కర్స్. వాళ్ళేం పెద్ద ఫౌండర్స్ ఏమి కాదు కదా! సో, ఇండియన్స్ అయినా కూడా ఈవెన్ ఇండియన్‌కి ఒక 30 ఇయర్స్ అయ్యుంటది ఐటీ బూమొచ్చి. కానీ పెద్దగా ఇన్నోవేషన్‌లో ఏమీ లేదు. ఓన్లీ కూడా ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ లాగానే ఇండియా. అంటే కాల్ సెంటర్స్ కానియండి, కొంచెం ఓపెన్ సోర్స్‌కి సప్లై చేయడానికే ఎక్కువగా ఇండియా వర్క్ అవుతుంది. కానీ ఇన్నోవేషన్‌లో అంతగా లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్ అక్కడ. సో, అది డిఫరెన్స్. ఇది మనం సెపరేట్‌గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మన దగ్గర టాలెంట్ ఉంది కానీ ఇన్నోవేషన్ లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్ మన దగ్గర అంతే. సరే ఇంక ఈరోజైతే వేరే డిఫరెంట్ టాపిక్. సో, మనమైతే టాపిక్‌లోకొచ్చే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, రీసెంట్‌గా డీఓజే వాళ్ళు ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు. కొంతమందిది ఆల్‌మోస్ట్ ఒక 12 మెంబర్స్ వరకు డీన్యాచురలైజేషన్ చేసేసాము. వాళ్ళ యొక్క న్యాచురలైజేషన్ తీసేసాము. సో, వాళ్ళ సిటిజన్‌షిప్ తీసేస్తున్నాము అని వాళ్ళ యొక్క సిటిజన్‌షిప్ తీసేసుకున్నాము. ఇంకొక 400 మెంబర్స్ వరకు ఇన్వెస్టిగేషన్‌లో ఉంది అని జెప్పేసి. సో, ఆ తీసేసినటువంటి దాంట్లో ఇండియన్స్ కూడా ఉన్నారు అని జెప్పేసి మెన్షన్ జేశారు. సో, దీని నుంచయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్‌గా మనం ఏంటంటే వీసా మీద ఉంటే ఓకే. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా వీసా రివోక్ అయిపోతది అని చెప్పేసి ఒకటుంటది. వీసా రివోక్ అయిపోయినా కూడా యూఎస్ఏలో ఉండొచ్చు, పని చేయొచ్చు. మన యొక్క స్టేటస్ వ్యాలిడ్‌లో ఉన్నంత వరకు. అండ్ ఈవెన్ గ్రీన్ కార్డ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఓకే. వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఒస్తాయి గ్రీన్ కార్డ్‌లో ఉన్నప్పుడు. కానీ వాళ్ళు కూడా ఏదైనా మిస్టేక్ చేశారు అనుకోండి, అది కూడా ఒక వీసా లాగానే గ్రీన్ కార్డ్ అది కూడా తీసేసే రైట్స్ ఉంటాయి. సో, ఇంక ఇక ముందు డీన్యాచురలైజేషన్ ద్వారా కూడా వాళ్ళ యొక్క న్యాచురలైజేషన్‌ని తీసేసుకుంటారు అనేదైతే మనకు అర్థమవుతోంది. సో, ఇంకెవరైతే సిటిజన్స్‌గా మారాలి అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంక మనకి సిటిజన్‌షిప్ అదే ఈ న్యాచురలైజేషన్ ఒక వర్క్ వీసా మీద కానియండి, లేకపోతే స్టూడెంట్ వీసాల మీద రానియండి యూఎస్‌కి వస్తూ ఉంటారు. ఆ తర్వాత I-140 గ్రీన్ కార్డ్, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 అందులోపల దాన్ని బేస్ చేసుకొని తర్వాత గ్రీన్ కార్డ్ వస్తూ ఉంటది. ఆ తర్వాత అమెరికన్ సిటిజన్‌షిప్‌కి అప్లై చేసుకుంటారు. సిటిజన్స్ అవుతూ ఉంటారు. ఇలా ఒక ప్రాసెస్ అనేది ఉంటది. సో, ఇంకా కొన్ని కంట్రీస్ ఏంటంటే ఈ డ్యూయల్ సిటిజన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయవు. అందులోపల ఇండియా కూడా ఒకటి. అది ఎప్పటినుంచో ఉంది. అంటే అమెరికన్ సిటిజన్‌షిప్ తీసుకున్నారనుకోండి. తర్వాత ఇండియన్ సిటిజన్‌షిప్ ఉండదన్నట్లు వాళ్ళకి ఏదైనా ఒకటే ఉంటది. బట్ నాకిక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఓకే. అమెరికన్ వాళ్ళు వాళ్ళ యొక్క న్యాచురలైజేషన్ సరే డీన్యాచురలైజేషన్ జేసేసారు, తీసేసుకున్నారు. మరిప్పుడు వాళ్ళు ఎట్లా అంటే యూఎస్ఏలో ఉండలేరు. ఇండియాకెళ్తే ఇండియన్ సిటిజన్‌షిప్ కూడా ఉండదు కదా! అంటే అక్కడ ఏం జేస్తారు? ఎలా అనేది ఏమో ఇంకా మనం దాని మీద రీసెర్చ్ అయితే చేయలేదు. సో, సరే ఇలా ఇండియా ఏంటంటే దానిని యాక్సెప్ట్ చేయదు. నార్మల్‌గా ఓసీఐ అది ఉంటది కదా! దాని మీద ఉంటారు. అది ఎప్పటినుంచో ఉన్నది. సో, ఇంకా నార్మల్‌గా మనం ఇండియాలో గనక ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, వాళ్ళ యొక్క సిటిజన్‌షిప్ తీసేసుకోవడం అలాంటివయితే మనం చూడం అక్కడ. అక్కడ ఉండదు. బట్ యూఎస్ఏలో ఏంటి అంటే ఎవరైనా కూడా మిస్టేక్ గనుక చేశారనుకోండి, వాళ్ళు ఇలా నేచురలైజేషన్, సిటిజన్‌షిప్ ఇలా తీసుకుంటే అది డీనాచురలైజేషన్ చేసేస్తారు అని చెప్పేసి. దీనికి చాలా రకాల రీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ అందులోపల వేరు వేరు కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్‌ని గూడా అక్కడ చెప్పారు. ఎస్పెషల్లీ ఇందులోపల ఎక్కువగా అసైలియం తీసుకొని ఎవరైతే ఇలా గ్రీన్ కార్డ్ పొంది, ఇలా సిటిజన్స్ అయ్యి, ఇలా ఈ నేచురలైజేషన్ పొందారో వాళ్ళు ఎక్కువగా ఇందులోపల ఉన్నారు అని జెప్పేసి. సో, ఇంక వన్స్ మేము ఈ నేచురలైజేషన్ తీసుకున్నాం కాబట్టి ఇంక ఏది జేసినా గూడా నడుస్తది అంటే ఇక కుదరదు అని జెప్పేసి 2017 అప్పటినుంచి ఆల్మోస్ట్ ఒక 130 మెంబర్స్ వరకు అట్లా తీసేసుకున్నారంట. ఇప్పుడు అదేం కొత్తేమి కాదు అని జెప్పేసి. ఒకప్పుడు ఒక న్యూస్ కూడా నేను మీతో షేర్ జేయలేదు. ఇండియన్ అతనే డ్రైవర్ లాగా వచ్చేసి ఇక్కడ క్యాబ్ డ్రైవరు ఒక అమెరికన్ అమ్మాయిని కార్‌లో తీసుకొనెళ్ళి సమ్ ఉంటది. అప్పుడు గూడా అతన్ని గూడా తీసేశారు. ఒక 5-6 మంత్స్ బ్యాక్ జరిగిందది. సో, అతనెప్పుడో వచ్చేసి ఒక 30 ఇయర్స్ అయిందంట అతనికి ఆల్మోస్టు ఇట్లా సిటిజన్‌షిప్ ఇలా వచ్చేసి. బట్ అతను అసైలియం మీదనే వచ్చాడు. అండ్ అది చదివి కూడా చాలా సంవత్సరాలయిందంట. బట్ ఇప్పుడెందుకో ఆ కేస్‌ని రీఓపెన్ జేసి అతన్ని తీసేశారు. ఈ డీనాచురలైజేషన్ జేశారు అని జెప్పి. ఇందులోపల ఆల్మోస్ట్ చాలా మంది కూడా 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అలా అయిందంట ఈ సిటిజన్‌షిప్ తీసేసుకొని. బట్ ఇప్పుడు దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని జెప్పేసి, స్పై లాగా వర్క్ చేస్తున్నారు అని జెప్పేసి, అండ్ మైనర్ వాళ్ళతో మిస్‌బిహేవ్ చేస్తూ ఉన్నారు. అండ్ విక్టిమ్‌లలాగా ఉండేసి, ఆ తర్వాత ఇట్లా అప్లై చేసుకుంటూ ఉంటారు. సో, ఇలాంటివి చాలా విధాలుగా
ఉన్న కేసెస్‌నన్నిటి కూడా వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇందులోపల ఇండియన్స్ అంటే మోస్ట్‌లీ తెలుగు పీపుల్ అయితే ఎవరు ఉండరు. ఎక్కువగా కూడా నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ గుజరాతీస్ వీళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నట్లు. ఎందుకంటే అసైలియం తీసుకొని కానియండి, లేదు అంటే ఇలా డాంకీ రూట్‌లో వచ్చేసి ఇలా అసైలియం తీసుకొని, ఇలా గ్రీన్ కార్డ్స్ తీసుకొని ఎక్కువగా వాళ్ళు మనం జూస్తాము. మన వాళ్ళు ప్రాపర్ వీసా మీదనే వస్తుంటారు ఎక్కువ సౌత్ ఇండియన్స్. బట్ నార్త్ ఇండియన్స్‌ని మనం ఎక్కువగా జూస్తూ ఉంటాం ఇలా. ఆల్రెడీ లాస్ట్ టైమ్ జూసాం గదా! రాబరీ కేస్ అని జెప్పేసి ఒక దాన్ని ఊరికే క్రియేట్ చేసి, ఆ తర్వాత విక్టిమ్‌లాగా ఉండేసి వీసాల కోసం ట్రై జేస్తున్నారు అని జెప్పేసి. సో, అలా ఎక్కువగా కొంచెం నార్త్ ఇండియన్స్‌ని మనం ఎక్కువగా జూస్తాము. అండ్ ఇందులోపల ఫస్ట్ అంటే ఇండియన్ ఒకతను ఆల్మోస్ట్ 63 ఇయర్స్ అంట అతనికి. అతను ఫస్ట్ సిటిజన్‌షిప్ తీసుకున్నప్పుడు నాకు బ్యాక్ ఎండ్ లోపల ఎలాంటి ఐ మీన్ క్రిమినల్ రికార్డ్ ఏమీ లేదు. నేను ఎప్పటి వరకు ఎప్పుడు గూడా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయలేదు అని జెప్పేసి అలా చెప్పి అతను ఓకే. ఇలా సిటిజన్‌షిప్ అప్లై చేసుకున్నాడంట. అతనికి సిటిజన్‌షిప్ కూడా వచ్చింది. బట్ ఆ తర్వాత ఆల్మోస్ట్ 2.5 బిలియన్ వరకు అతను ఫ్రాడ్ చేశాడు అని జెప్పేసి తెలిసిందంట. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే అతన్ని డీనాచురలైజేషన్ చేశారు. అదేంటి పోలీసులకు అప్పజెప్పొచ్చు గదా! పోలీసు జైల్లో పెడితే అయిపోతది గదా! ఇదంతా ఎందుకు చేయడం అంటే, ఇతనికి ఎప్పుడైతే సిటిజన్‌షిప్ ఇచ్చారో, ఆ టైం లోపల అతను ఇచ్చినటువంటి డేటా కానియండి, అదంతా గూడా రాంగ్ డేటా అంట. మొత్తం గూడా ఫ్రాడ్‌గా అంత డేటా సంపాదించి అదంతా గూడా సబ్మిట్ చేశాడంట. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే, అప్పుడు అతను ఇచ్చినటువంటి డేటా అంతా రాంగ్. అండ్ ఇలా వన్స్ ఇతనికి సిటిజన్‌షిప్ వచ్చిన తర్వాత చాలా వరకు గూడా మిస్‌లీడ్ చేసి, మనీ రాబరీస్ ఇలాంటివి చేశాడు అని జెప్పేసి అతని అంటే ఫ్రాడ్‌గా మనీ సంపాదిచ్చాడు అని జెప్పేసి అతన్నయితే డీనాచురలైజేషన్ జేశారు అని చెప్పి ఇతనిది ఇండియన్ అతని స్టోరీ అది. అండ్ నెక్స్ట్ ఇంకో అతని స్టోరీ ఏంటంటే అతను ఉజ్బెకిస్తాన్ అక్కడి నుంచి వచ్చాడంట. అతను అంటే ఫస్ట్ ఫేక్ మ్యారేజ్ చేసుకున్నాడు. అలా సిటిజన్‌షిప్ పొంది ఆ తర్వాత మళ్ళీ ఆవిడకి డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ వేరే ఆవిడని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇదంతా కూడా ఫేక్‌గా జరిగింది అని జెప్పేసి అతనిది తీసేశారు. అండ్ నెక్స్ట్ ఇంకో అతను కెన్యా నుంచి వచ్చాడంట. అతనేంటంటే ఇక్కడ ఉన్నటువంటి మైనర్ పిల్లల యొక్క ఫోటోస్ ఏవైతే ఉంటాయో, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం, కొంచెం వాళ్ళని అబ్యూజ్ చేయడం అలాంటివి. అది చాలా పెద్ద క్రైము. సో, దాన్ని బేస్ చేసుకొని అతనిది తీసేశారు. ఇలా చాలా కూడా షేర్ చేశారు. బట్ మెయిన్‌లీ ఏంటంటే ఇవి. సో, ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియా అకౌంట్స్‌ని చూడడము, టెక్నాలజీ చాలా వరకు పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఏఐని బేస్ చేసుకొని చాలా గూడా చేసేస్తున్నారు. అంటే మొత్తం గూడా బ్యాక్ ఎండ్ లోపల ఎలాంటి హిస్టరీ ఉంది అని జెప్పేసి. సో, ఇక ముందు నుంచి ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వాళ్ళకి కూడా అలా చేయడం స్టార్ట్ చేశారు గాబట్టి, ఇక ముందు నుంచి గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు కానియండి, ఈవెన్ సిటిజన్‌షిప్ ఇచ్చేటప్పుడు గాని చాలా వరకు గూడా హ్మ్. ఒకటికి 2 సార్లు వాళ్ళు బ్యాక్ ఎండ్ లోపల అన్నీ సెట్ చేసుకొనే ఇస్తారు. అంత ఈజీగా ఇవ్వరు అని చెప్పేసి. సో, చాలా వరకు కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సరే మన వాళ్ళు చాలా రేర్ లేండి అలాంటివి. ఆహ్, ఫేక్ మ్యారేజ్ కాదు. ఒకతను అమెరికన్‌ని మ్యారేజ్ చేసుకోవడము చూసాము. గుజరాతీ అతను ఇక్కడే ఉంటారు. మాకు దగ్గరలోనే. పెట్రోల్ బంక్ ఉంది. అందులోపల వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఫేక్ ఏం కాదు. బట్ కలిసే ఉన్నారు. ఇప్పటి వరకైతే మేము చూసినంత వరకు. బట్ ఫ్యూచర్‌లో ఏంటి అనేది మనకు తెలీదు. బట్ డిఫరెంట్‌గా అనిపిస్తది వాళ్ళని చూస్తే. అంటే ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు అమెరికన్స్‌ని గానీ, అదేంటంటే కాలేజ్‌లలో పరిచయం అయ్యి, అలా ఉన్నవాళ్ళు కొంతమందుంటారు. బట్ వీళ్ళది డిఫరెంట్. అసలలా ఎలా పరిచయం అయ్యారు అనేది గూడా మనకి తెలీదు. సో, ఇంక ఇంతే అండి ఇన్ఫర్మేషన్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ జూన్ బులెటిన్ గూడా రిలీజ్ అయింది. గ్రీన్ కార్డ్స్ గురించి. కుదిరితే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. చేద్దాం అది గూడా వీడియో. సో, రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. తప్పకుండా లైక్ చేయండి. సో, మనకు కూడా కొంచెం బూస్టప్ ఒస్తది. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే మనకు కూడా కొంచెం మంచి రీచ్ ఉంటది అంతే. ఓకే. బాయ్. బాయ్.